వింత పావుకోళ్ళు. పూర్వకాలముందు నాగన్న అనే చెప్పులు కుట్టేవాడు ఒకడు ఉండేవాడు. వాడు పుట్టు పేద, కానీ న్యాయవంతుడు, మంచి పనివాడు. నాగన్న చేత్తో ఒక చెప్పుల జత కుట్టి ఇచ్చిన, అతను ఒక జోడు మరమ్మతు చేసి ఇచ్చిన, అది ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉండేది. అయితే ఇంత న్యాయంగా జోలు తయారు చేయటం వల్ల అతనికి మంచి పేరు వచ్చింది, కానీ జీవనానికి మాత్రం లోపం కలిగింది. ఏమంటే, ఒకసారి నాగన్న వద్ద కొన్న జోడు తరతరాలు మన్నతో ఉండటం చేత మళ్ళీ ఎవళ్ళు కొనవలసిన అవసరం లేకపోయేది. అతను తయారు చేసిన జోళ్ళు అమ్ముడు పోక నిలవ ఉండిపోవటం వల్ల వ్యాపారం జరిగేది కాదు. కనుక చేతిలో డబ్బు ఆడక అతనికి జీవనం గడవడం కష్టమైపోయింది. ఏమిటి దారి దేవుడా అని ఒకనాడు నాగన్న విచారిస్తూ ఉండగా అతని కొట్టులోకి ఒక పొట్టి మనిషి మరమ్మత్తు కోసమని ఒక జోడు పట్టుకొచ్చాడు. ఎవడైనా కొట్టులోకి వస్తాడా, ఒక కానీ డబ్బు దొరుకుతుందా అని ఆత్రంతో కనిపెట్టుకొని ఉన్న నాగన్న నిమిషంలో ఆ జోడు చక్కగా బాగు చేసిచ్చాడు. పొట్టివాడు చాలా సంతోషించి పావుకోళ్ళ ఆకారంగా ఉన్న ఒక చెప్పుల జత నాగన్నకు బహుమతి చేసి, 1,00,00,000 ఇచ్చిన నువ్వు వీటిని మాత్రం ఎవ్వరికి అమ్మవద్దు సుమా అని హెచ్చరించి తన దారిన వెళ్ళిపోయాడు. అతని సలహా ప్రకారం నాగన్న ఆ పావుకోళ్ళు కిటికీలో అందరికీ కనబడేటట్టు చక్కగా అమర్చాడు. అలా అమర్చిన క్షణం నుంచి నాగన్న కొట్టుకి జనం పట్టకుండా వచ్చి జోలు కొనుక్కుపోతూ వచ్చారు. ఇదంతా ఆ పావుకోళ్ళ మహిమే కదా అని గ్రహించి నాగన్న చాలా సంతోషించాడు. ఇప్పుడు నాగన్నకు పుష్కలంగా వ్యాపారం జరిగి జీవనం సుఖంగా సాగిపోతూ ఉన్నది. క్రమంగా నాగన్న వ్యాపారం బాగా పెరిగింది. తన ఒక్కడి వల్ల కాక అతను తన కింద మరి 3 పనివాళ్లను పెట్టుకోవాల్సి వచ్చింది. జీవితంలో ఇంత మార్పు వచ్చిన నాగన్న తనకు ఇంత అదృష్టం తెచ్చి ఆ పావుకోలను మాత్రం అమ్మక వాటిని దేవుని కొలిచినట్టు కొలుస్తూ ప్రాణప్రదంగా చూచుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజుగారు వారి కుమార్తె కలిసి గురుపు సారట్లో నాగన్న కొట్టు ముందుగా వెడుతూ ఉండగా రాజకుమారి ఆ పావుకోలను చూసి అవి కావాలని కోరి రాజు సారట దిగివచ్చి, ఒరే అబ్బి, ఆ పావుకోల జత ఇలా ఇవ్వు అన్నాడు. ప్రభు, ఇవి అమ్మేవి కావు, కావాలంటే ఇటువంటివే సరిగ్గా మరొక జత తయారు చేసి 1 గంటలో ఏలిన వారికి సమర్పించుకుంటాను అని అన్నాడు నాగన్న. కానీ రాజకుమార్తె అవే కావాలని పట్టుబట్టింది. చివరకు ఎలా అయితేనేమి, ఇష్టం లేకపోయినా 1000 వరహాలకు నాగన్న ఆ పావుకోలను అమ్మి వేయవలసి వచ్చింది. నాగన్నకు ఇయ్యటానికని రాజు తన సంచిలో చేయి పెట్టి సొమ్ము తీయబోతూ ఉండేటంతలో అప్పటికప్పుడే పావుకోళ్లలో కాలు దూచిన రాజకుమారి కెవ్వుమని ఒక పెద్ద కేక పెట్టింది. అదేమిటా అని అందరూ అటువైపు చూచే వరకు ఆ పావుకోళ్లు వాయువేగంతో రాజకుమారిని ఎక్కడికో తీసుకుపోతున్నాయి. నన్ను పట్టుకోండి పట్టుకోండి అంటూ ఆమె గోల పెడుతున్నది. రాజకుమారి గుమ్మం దాటింది, వీధులు దాటింది, ఎక్కడికో వెళ్ళిపోతున్నది. చేసేదేమున్నది? రాజు వెంబడి నాగన్న, అతని వెంట పనివాళ్ళు 3 గబగబలాడుతూ పరుగులెత్తారు. రాజుగారి సారటివాడు గుర్రాలను దౌడు తీయించి రాజకుమారిని పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఇంతమంది రోజుకుంటూ రొప్పుకుంటూ పరుగెత్తుకెళ్ళినా రాజకుమారిని పట్టుకోలేకపోయారు. చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమై మళ్ళీ కనపడలేదు. రాజకుమారిని వెతికి తీసుకురమ్మని రాజు దేశాలకు నౌకరులను పంపించాడు. కానీ వెళ్ళిన వాళ్ళందరూ లాభం లేకపోయిందంటూ వెనక్కి తిరిగి వచ్చేశారు. అప్పుడు రాజు తన కుమార్తె ఎక్కడున్నదో కనుగొన్న వాళ్ళకి తన రాజ్యంలో అర్ధరాజ్యం ఇచ్చివేస్తానని చాటింపు వేయించాడు. ఈ చాటింపు విని కూడా ఒక్కళ్ళు ముందుకు రాలేకపోయారు. కానీ నాగన్న వద్దనున్న పనివాళ్ళు తిన్నడనే వాడొకడు ధైర్యంగా రాజు వద్దకు వెళ్ళి, రాజకుమారిని నేను తీసుకురాగలను అని నిబ్బరంగా చెప్పి బయలుదేరాడు. తిన్నడు పోయి ఒక మహా అరణ్యం చేరుకునే వేళకు చంద్రోదయమైంది. అక్కడ 3 యక్షులు నేలకు వంగి ఒక చిన్న కుక్కను దీక్షగా చూస్తూ ఉన్నారు. ఆ కుక్క చూపులకు చిన్నదే కానీ దాన్ని వారు ఎంతగా పట్టిలాగినా భూమి నుండి ఊడి రావటం లేదు. ఇంతలో తిన్నడు అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే వాళ్ళకు ప్రాణాలు లేచి వచ్చినాయి. తమకు సాయపడమని వారు అతన్ని బతిమలాడారు. అప్పుడు తిన్నడు కుక్కను చూచి దాని కాలికి గాయం తగిలిన సంగతి గ్రహించాడు. వెంటనే తన దోపచ్చించి ఆ పెలికతో కుక్క కాలికి కట్టేసరికి అది తోక ఆడించుకుంటూ లేచి కృతజ్ఞతతో తిన్నడిని నాకటం ప్రారంభించింది. ఇది చూచి యక్షులు ఆశ్చర్యపోయారు. తిన్నడు గొప్ప మంత్రగాడే ఉంటాడని యక్షులు నిశ్చయించి అతన్ని కుక్కను కూడా తమ రాజు వద్దకు తీసుకుపోయారు. జ్ఞాని, వృద్ధుడు, దయామయుడైన యక్షరాజు తిన్నడిని అనేక విధాలా సత్కరించాడు. తిన్నడు తను వచ్చిన పని ఫలానా అని దాపరికం లేకుండా చెప్పే వరకు, అబ్బాయి నీకు జయమవుతుంది అని ధైర్యం చెప్పి
యక్షరాజు తన పరివారంలో ఒకరిని అతని వెంట సాయం పంపడానికి వాగ్దానం చేశాడు. యక్షరాజు వాగ్దానం ప్రకారం మరునాడు ఉదయాన్నే ఒక యక్షకుడు వచ్చి తిన్నడి ఎదుట నిలబడ్డాడు. చిన్న కుక్క కూడా బిలబిలమంటూ తిన్నడిని నాకజొచ్చింది. వారు బయలుదేరి యక్షుని సలహా ప్రకారం రాజకుమారి ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి ముందు ఒక మంత్రగత్తె వద్దకు వెళ్ళాడు. మంత్రగత్తె శాస్త్రాలు తిరగవేసి, అబ్బాయి, ఇక్కడకు సమీపంలో ఉత్తర దిశన ఒక చిట్టడివి ఉన్నది. ఆ చిట్టడివి అడ్డు తగలటం చేత మీ రాజకుమారి అక్కడ చిక్కుకొని ముందుకు పోలేక నిలిచిపోయింది. అయితే ఆమెను మీరు ఆ చిక్కు నుంచి దాటించారంటే మాత్రం మళ్ళీ ఆ పావుకోళ్ళు ఆమెను ఎత్తుకుపోతాయి, జాగ్రత్త అన్నది. అట్లయితే అమ్మా, మేము రాజకుమారిని తిరిగి తీసుకురాగల ఉపాయం ఏమిటి అని వేడుకునే వరకు ఆమె ముందుగా ఒక పసరు తెచ్చి కుక్క కాలికి రాయగానే దాని గాయం మానిపోయి అది ఎప్పటి వల్ల నడిచింది. తరువాత మంత్రగత్తె మంత్రాలు పఠించి రాట్నంలో నుంచి ఒక నులుగుపోగు తీసి ఇచ్చి దాన్ని ఉపయోగించవలసిన విధానం చెప్పింది. తిన్నడు యక్షుడు పోయి పోయి చిట్టడివి కనుక్కొని అక్కడ తుప్పలకు తగులుకొని నిలిచిపోయిన రాజకుమారిని చూశారు. ఆమెను చూడగానే చిన్న కుక్క పరిగెత్తుకుపోయి రాజకుమారిని నాకడం ప్రారంభించింది. తన కుక్క ఇన్నాళ్లకు మళ్లీ కంటపడినందుకు మురిసిపోయి రాజకుమారి దాన్ని ముద్దులాడజొచ్చింది. ఆ సమయంలో అదును చూచి తిన్నడు తను పట్టుకు వచ్చిన నూలుపోగు రాజకుమారి పాదాలకు అడ్డుగా పావుకోళ్లకు తగిలేటట్టు పడివేసి మంత్రగత్తె ఉపదేశించిన మంత్రాలను ఉచ్చరించాడు. తక్షణమే ఆ పావుకోళ్లు రాజకుమారి పాదాల నుండి ఊడి యువతలకు వచ్చి మళ్ళీ కనపడకుండా పోయినాయి. ఇంతకాలానికి ఆ పావుకోళ్ల బాధ తనకు తప్పింది కదా అని రాజకుమారి సంతోషించి తిన్నడి ధైర్య సాహసాలకు కార్యదీక్షకు ఎంతో మెచ్చుకున్నది. అతన్నే తన భర్తగా చేసుకోవాల్సిందని కూడా తన మనసులో నిశ్చయించుకున్నది. అప్పుడు అందరూ కలిసి కోటకు వెళ్లే వరకు మళ్ళీ తన కూతురు కంటబడినందుకు రాజు అపరిమితమైన ఆనందభరితుడై తిన్నణ్ణి అనేక విధాలా కొనియాడాడు. తరువాత రాజకుమారి తన సంకల్పాన్ని తండ్రికి తెలిపే వరకు ఇంతా చేసి చెప్పులు కుట్టేవాడికిచ్చి పెళ్లి చేస్తే లోక విడ్డూరంగా ఉంటుందని చెప్పి రాజుకి ఈ ఏర్పాటు ఇష్టం లేకపోయింది. ఈ సంబంధం ఎలాగైనా తప్పించాలని చూచి, అమ్మాయి, వీడు ఒట్టి బికారివాడు, ఇటువంటి వాడిని పెళ్లాడితే లోకం నవ్విపోతుంది అని కూతురికి నచ్చజెప్పజూచాడు. అక్కడనే ఉన్న తిన్నడు, రాజా, నీవు చేసిన వాగ్దానం అప్పుడే మర్చిపోయావా? మీ అమ్మాయిని నేను కష్టపడి తీసుకొచ్చాను కదా, నీ అర్ధరాజ్యానికి నేను అర్హుణ్ణి కదా, నన్ను బికారివాడి వంటావేమిటి అని నిర్భయంగా అడిగాడు. రాజు తన తొందరపాటుకు పశ్చాత్తాపడి మన్నించమని తిన్నడిని వేడుకున్నాడు. తరువాత అతి వైభవంగా రాజకుమారికి తిన్నడికి వివాహం జరిగింది. ఆ వివాహానికి యక్షరాజు మంత్రగత్తె వచ్చి దంపతులను ఆశీర్వదించారు. పుట్టు పేదైన తిన్నడు ఇప్పుడు రాజకుమారినే కాకుండా రాజ్యలక్ష్మిని కూడా చేపట్టి హాయిగా ఉంటున్నాడు. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.